బట్టి స్తోత్రం. కొన్ని పాపాలకు క్షమాపణ ఉండదు, కొన్ని పాపాలకు క్షమాపణ ఉంటుంది. కొందరికి క్షమాపణ దొరుకుతుంది, మరికొందరికి క్షమాపణ అడిగినా క్షమాపణ దొరకని పరిస్థితి. ఇక మా పరిస్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి. తిరుము కొలుగులోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది పనికొచ్చేదా పనికి రాదు. తండ్రి, ఆ రీతిగా మేము కూడా నీలో మేము పుటం వేయబడి నీ చేత్తో మీకు చెక్కబడి నీ రూపంలో మా అందరి మనుషులందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ సమయం నా తండ్రి మీరు మాతో మాట్లాడుతుండగా మేమందరం శ్రద్ధ భయభక్తులు కలిగి వినే మనస్సు మాకు దయచేసి మీరే మహిమ పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah, praise the Lord. Praise the Lord. Hallelujah, praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah, praise the Lord. నిత్యుడాను సన్నిధి నిండుగా నతోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా నిత్యుడాను సన్నిధి నిండుగా నతోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నిత్యుడాను సన్నిధి నిండుగా నతోడు పురిమించబడ్డారా చాలా చక్కని మాటలు అక్కడ రాయబడింది. నీ కుడి హస్తమునను హత్తుకొనున్నది, నీ ఎడమ చెయ్యి నా తల వెంబడి ఉంది. నన్ను నీ పాదపీఠముగా మార్చుకో, నీ పాదాల దగ్గర పీఠముగా నన్ను మార్చుకో. ఆయన పాదాల దగ్గర పీఠముగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పిల్లరా, ఈరోజు ఒక విశేషమైన సంగతి నీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఎక్కడున్నా విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈరోజు ఒక క్రొత్తదనం బైబిల్లోంచి కొన్ని విషయాలు నాకు అనిపిస్తూ ఉన్నాయి.
అందరూ ప్రార్థన చేస్తారు కానీ కొందరు ప్రార్థనకి క్షమాపణ దొరుకుతుంది, మరి కొందరు ప్రార్థనకి క్షమాపణ దొరకదు. క్షమించబడే ప్రార్థనలు ఉన్నాయి, క్షమించరాని ప్రార్థనలు ఉన్నాయి. పిల్లలు మనం చూస్తే మన ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది శిష్యులుగా తయారు చేసి అనేకులు మీరు ఇలా బోధన చేయండి, ఇలా నడుచుకోండి, భూమిని ఈ విధంగా పరిపాలించండి, భూలోకములు ఇలా బ్రతకండి, భూలోకములో నా నామము గురించి తండ్రి నామం గురించి ప్రకటన చేయండి, అన్ని విధాలుగా యేసు ప్రభువారు శిష్యులను కూర్చోబెట్టి పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కసారి తండ్రి ఇంత సృష్టి చేస్తే, సృష్టిలో ఉన్న ప్రతి మానవుని ప్రేమిస్తే ఈ మానవుడు ఎందుకు తండ్రి మాట వినడం లేదని ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు లేకపోలేదు. ఎన్నోసార్లు ఏడ్చారు, మరెన్నోసార్లు దుఃఖపడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం, మరెన్నోసార్లు ఆవేదన చెందినట్లుగా చూడగలుగుతాం, మరెన్నోసార్లు ఆయన కలవరాలు పడినట్టుగా చూడగలుగుతాం. ఎందుకు కలవర పడుతున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, కన్నీరు పిడుస్తున్నారు అంటే దేవుని ప్రేమను మానవుడు ఎందుకు కోల్పోతున్నాడు, దేవుని ఆశీర్వాదము ఎందుకు మానవుడు కోల్పోతున్నాడని ఎన్ని ఆలోచన చేసుకుని దిగులు చెందుతూ ఉంటాడు. అందుకే పలుమార్లు గెచ్చమైన తోటకు వెళ్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. గెచ్చమైన తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? తండ్రి, ఈ లోకము బహు నాశనానికి దగ్గరగా ఉన్నది. ఎలాగే నాశనము కాకుండా ప్రతి మానవుని, ప్రతి ఒక్క మనిషిని నీ సన్నిధికి తీసుకోవాలని ప్రయత్నం చేయించుండగా దుష్టుడైన సాతానుడు అనేకమైన ఆశలు, కోరికలు బట్టి సిద్ధాంతాల మధ్యలో అనేక ప్రాణాత్మలను చంపుతున్నాడు. వీరిని ఎలా రక్షించాలి? ఈ కరుడు గట్టి పాషాణ హృదయాలను ఎలా మార్చాలి? ఇలా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు ఆవేదనకు గురవుతాడు. ఆయన ఆశ, ఆలోచన అంతా ఇదిగో నీ గురించి, నా గురించి, సమస్త మానవాళి గురించే ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. శిష్యులు చెప్తాడు, అయ్యా ప్రార్థన చేయండి, భూమి మీదనే ఆత్మ నశించిపోవడము యెహోవా దేవునికి ఇష్టము కాదు. ప్రతి ఆత్మ దేవుని సన్నిధిలో వంగాలి. వంగాలంటే నీవు అరామాలికమైన మనసు లేకుండా, కలుషితమైన మనసు లేకుండా నువ్వు దేవుని పని జరిగించాలని అనేక సార్లు పలుమార్లు శిష్యులకు యేసు ప్రభువు చాలా సార్లు చెప్పారండి. కానీ అందరూ విన్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రము విన్నట్టుగా నటించి వినకుండగానే తన జీవితాన్ని పతనావస్థకి చేర్చుకున్న వారి గురించి ఈ రోజు ఈ సాయంకాల సమయంలో మీకు చెప్పాలని ఆశపడతాం. నా దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నిత్య సుఖ శాంతియే నాకు నీకు తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నీకు పలుమార్లు యేసు ప్రభు వారు ఆవేదన చెందినప్పుడు ఆ వ్యక్తి కూడా యేసు ప్రభు వారి దగ్గర ఉన్నారు. అతను తెలియజేశాడా, పొరపాటు చేశాడంటే కాదు. అందుకే మొట్టమొదటి మాట ఇటు వినాలి, ఇటు చూడాలి. మొట్టమొదటి మాట కొన్ని ప్రార్థనలకి క్షమాపణ దొరుకుతుంది, మరికొన్ని ప్రార్థనలకు క్షమాపణ దొరకదు.
కొందరికి క్షమాపణ దొరుకుతుంది, మరి కొందరికి క్షమాపణ దొరకదు. యేసు క్రీస్తు ఆవేదన పడి కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా యేసు ప్రభువుతో ఉన్నారు. ఆయన మాటలు విన్నాడు, ఆయనతో కలిసి అడుగు వేశాడు, ఆయనతో కలిసి ప్రార్థనకి వెళ్ళాడు. కానీ ఏమైందో తెలియదు పిల్లరా, ఏ పరిస్థితి దిగజారిపోయాడో తెలియదు. తన జీవితంలో దిగజారిన పరిస్థితి, బంగారులాగా బ్రతుకుతున్న బ్రతుకుని విడిచిపెట్టి యేసు క్రీస్తు కావాలని కోరుకుని వచ్చిన వ్యక్తి. అందరు పిలిస్తే వచ్చారని యేసు ప్రభు దగ్గర 11 మంది అందరు పిలిస్తే వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఓ జబదయ్య కుమారులారా, యాకోబు యోహానులారా రండి. ఓ సీమోను పేతురు, ఆంద్రయ్య రండి, నా పని చేయడానికి రండి. మీరు చేపలు పట్టుతున్నారు, చేపలు పట్టే సమయం కాదు ఇది, చేపలు పట్టే వృత్తి కాదు ఇది. దేవుని సన్నిధికి అనేక మనుషులను ఆత్మను నడిపించే ఆ సత్తా మీద ఉన్నది, ఆ జ్ఞానం మీద ఉన్నది. రండి అని పిలిచాడు. యేసు పిలువకుండానే వచ్చిన వాడే ఇస్కరియోతు యూదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని పిలిచి వస్తే పెద్ద విశేషం ఉండదు. పిలువకుండా వచ్చి దేవుని పని చేయడము చాలా గొప్ప విశేషము, గొప్ప మనసు. కానీ ప్రేమికులారా, ఆయన దేవుని పని చేయడానికి వచ్చాడా లేక దేవుని పనిని ఆటంకపరచడానికి వచ్చాడు విషయాలు మీ అందరికీ కూలంకషంగా మీకు తెలిసే ఉన్నది. ఈ చరిత్ర మీకు తెలుసు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయం గురించి కాదు, కానీ కొందరు చేస్తున్న ప్రార్థనకి క్షమాపణ లేదని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కొందరు చేసే ప్రార్థనకి క్షమాపణ దొరుకుతుందని చెప్తా ఉన్నారు. దేవుడు నాకు చెప్పిన బయలుపరిచిన మాటలో లూకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఒకడు ఇస్కరియోతు. ఈ ఇస్కరియోతులో ఎవరు ప్రవేశించారంట? ఎవరు నేను చెప్పాలి? సాతాను ప్రవేశించాడు. ఎందుకు 11 మంది విడిపడేసి ఇస్కరియోతునే సాతాను పట్టింది అని మనం గమనించగలిగితే మరి సాయంకాల సమయంలో ప్రభువు మేరలుగా సూటిగా మనతో మాట్లాడతారు. వాస్తవానికి ఇస్కరియోతు మంచి బతికినోడే, వీళ్ళ చేప బతికినోడు కాదు, వీళ్ళ పల్లె మధ్య ఉన్నాడు కాదు. అప్పటికి ఒక సైన్యంలో సేనాధిపతికి పనిచేస్తున్న వ్యక్తిత్వం, అంటే డబ్బు ఉన్నవాడు, బలగం ఉన్నవాడు, అన్ని ఉన్నవాడు, తెలివి జ్ఞానం కలిగిన వాడే ఇస్కరియోతు యూదా. ఎందుకో యేసు ప్రభు మధ్యకి వెళ్ళి ఆయనతో గడపాలనే జీవితాన్ని ఆలోచన చేశాడు. చాలా మంది ఉంటారు మానవులు, కాస్త వయసు వచ్చిన తర్వాత అరే బాయ్ నీకెందుకని కష్టం, ఇప్పుడు నువ్వు భగవంతుని ప్రార్థన చేసుకోవాల్సిన వయసు, ఈ వయసు నీకెందుకు, ఆ పని ఈ పని, ఆ గొడవకి గొడవకి వెళ్తావు, ఈ టైంలో అనుకున్నావు, నీ వయసు ఏంటి? యేసయ్యా స్తోత్రమయ్యా, దేవా కాపాడయ్యా, మోకాళ్ళ నొప్పులు వచ్చి నీ ఆరోగ్యం బాగాలేదయ్యా అని ప్రార్థన చేసుకోవాల్సిన వయసు. ఈ వయసులో ఈ పనికి మన క్రియలేంటని అనుకుంటా ఉంటారు. వీరప్పటికి గొప్ప ధనవంతులైనప్పటికీ యేసు ప్రభువు మధ్య ఆయన చూస్తే నాకు ఆయన ఏదో ఒక దైవత్వం కనిపించింది. నేను ఆయన నమ్ముకుంటే ఆయన వెంబడిస్తే నాకు మోక్షం లభిస్తుంది. యేసు క్రీస్తు నమ్ముకుని బాప్తిస్మం పొందితే పరలోక రాజ్యం వెళ్తాము. ఈ రీతి అన్ని విషయాలు మాట్లాడు. తన స్నేహితుడు చెప్తాడు, స్నేహితులారా ఇక నేను మీతో స్నేహం చేయను, ఇదిగో ఆ యేసు ప్రతి వెళ్ళి స్నేహం చేయాలనుకుంటున్నాను, యేసు ప్రభుత్వం గడపాలనుకుంటున్నాను. నా జీవితం ఇంతవరకు 34 సంవత్సరాలు వ్యర్థమైపోయింది, ఇకనైనా సరే ఆ యేసు స్వామి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి బయలుదేరాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ముందుగా చెప్పారు, పలుమార్లు అనేక సార్లు ప్రభు యేసు క్రీస్తు వారు వారిని కూర్చోబెట్టి అనేక సార్లు కన్నీళ్లు కార్చి బాధపడే దినాలు ఉన్నాయి. అనేక సార్లు వేదన పడ్డాడు, అనేక సార్లు తన హృదయం నల్లగొట్టుకున్నాడు. ఇవన్నీ శిష్యులకు జరిగిస్తున్నాడు యేసు ప్రభువు. ఇస్కరియోతు యూదాలో మరి ఎందుకు సాతాను జ్వరపడ్డది? జ్వరపడితే ఒక దరిద్రుడు జ్వరపడాలి, ఒక పేదరికం వాడు జ్వరపడాలి, లేక చదువు లేని వాడి మరొక వాళ్ళు జ్వరపడాలి, ఇతడు శాస్త్రం తెలిసిన వ్యక్తి, ఇతడు జ్ఞానం కలిగిన వ్యక్తి. కానీ సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? మనం గమనించగలిగితే ప్రియమైన బిడ్డలారా,
మన మత్తయి శుభవార్తలో ఒక చక్కని మాట కనిపిస్తూ ఉన్నది. 27వ అధ్యాయంలో మనం నేర్చుకోగలం ఆ పాటను, మిగతా ఆ పాఠాన్ని. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపబడినని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతులకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడక చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తముతో అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయి తగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదివని మీరు విన్నారు. వాక్య లేఖనం ఏమని చెప్తుంటేనే, ఇతను వచ్చాడు, పన్నెండులో ఒక వ్యక్తి ఉన్నారు, యూదాలోకి సాతాను ప్రవేశించింది. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? భూమి మీద దేవుని యొక్క బిడ్డలు ఉండకూడదు, సంహరించాలని సాతాను ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏంటి? భూలోకమంతా నా నామమే ప్రచురించబడాలి, యేసు నామము ఉచ్చరించేవారు ఉండకూడదు. ఎలాగైనా సరే కయ్యాలు పెట్టి, గొడవలు పెట్టి, కక్షలు పెట్టి, కొట్లాడ పెట్టి, రాజకీయాలు పెట్టి, త్రాగుడు బానిసలు పెట్టి అనేకమైన పాపాలు ఇచ్చి ఎలాగైనా పరలోక రాజ్యం వెళ్లకుండా నరకానికి తీసుకెళ్ళాలని సాతాను ప్లాన్. ఈ సత్యాన్ని అందరికి తెలిసిన విషయమే. ఇస్కరియోతు యూదాలోకి ఎందుకు ప్రవేశించింది అని మనం ధ్యానం చేయగలిగితే, ఇస్కరియోతు యూదా భక్తి చేయాలని బాప్తిసం పొందలేదు, భక్తి చేసి మోక్షం చెందాలని మారు మనసు పొందలేదు. మారు మనసు వేషం వేశాడు, బాప్తిస్మాన్ని వేషం వేశాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ జీవ గ్రంథంలో ఆ పేరు రాయబడిందా లేదని ఆ పరిశీలన లేని ఆ బ్రతుకు, ఆ భక్తి, పరిశీలన లేని జీవితము, పరిశీలన లేని భక్తి, అది వ్యర్థమవుతుంది. ఇస్కరియోతుకి యూదాలోకి ఎందుకంటే సాతానికి యోధాకి ఒకే మనసు. అంటే యేసు ప్రభువు చెప్పిన బోధ ఏమైపోయింది? వృత్తికి ఆయన పడిన ఆవేదన ఏమైపోయింది? ఆయన కార్చిన కన్నీరు ఏమైపోయింది? ఆయన పలుమార్లు ఏడబడ్డాడు. ఆ ఏడబడినప్పుడు చూశాడు ఇస్కరియోతు కళ్ళెదుటే. ఇన్ని బాధలు చూస్తూనే ఈ బాధలన్నీ ఏమైపోయింది? ఇస్కరియోతు యూదాకి ఏమైంది? ఎన్నిసార్లు దైవజనుడు చెప్పినా, బాధపడి చెప్పినా నీవు మాట వినకపోవడానికి నీకేమైంది? దైవ సహవాసం ఉంటుంది, ఆయన నడుస్తావు, ఆయనతో సహవాసం ఉంటుంది, ఆయనతో విందులో కూర్చుంటావు, ఆయన వెళ్ళే ప్రతి ప్రయాణంలోనే ఉంటావు. మన నీ హృదయంలోకి సాతాను ఎందుకు ప్రవేశించింది? ప్రవక్తలతో పాలు పొందావు గాని అప్పగించినావు ప్రభుని మరణముకు. దైవ చిత్తములో నడిచావు గాని మోసగించి కుష్టి రోగివైనావు. చూడండి పిల్లరా, దేవుని బిడ్డలతో ఉంటాం, దైవ సేవలతో ఉంటాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఇస్కరియోతు ప్రార్థన చేశాడు, పాటలు పాడాడు, అనేక ప్రాంతాలు నడిచి వెళ్ళాడు, తన ఇష్టాన్ని చంపుకున్నాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు, గ్రామాల దేశాన్ని విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు ఉంటే అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంత ప్రార్థన చేశాడు, కానీ తన మనసులో ఉన్నది మాత్రము పోగొట్టుకోలేకపోయాడు. అన్ని చేస్తాం, కానీ వారి జీన్స్ ప్రభావం అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన ఆ మనస్తత్వము చంపుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. నాకు తెలుసు, కుర్రోడు తెలుసు, గంటల తరబడి ప్రార్థన చేస్తాడు, గంటల తరబడి వాక్యం చదువుతాడు, నాకన్నా చక్కగా స్టేజ్ మీద పాటలు పడతాడు. కానీ ఎవరేనేమంటే ఆయనలోకి వాళ్ళ నాన్నగారు వస్తారు, ఆ కుర్రలో వాళ్ళ నాన్న వస్తారు,
నేను ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళి చెప్పా, బ్రదరు మీరు చాలా చక్కగా మీరు మెసేజ్ చెప్తున్నారు, మీ వాక్యం చెప్తుంటే నాకే వినాలనిపిస్తుంది, కానీ ఆ జీన్స్ ప్రభావం నీలో పోలేదు. మీ పితరుల నుంచి వస్తున్న ఆ జీన్స్ ప్రభావం, ఆ కోపము పోలేదు. సందర్భాన్ని బట్టి అన్ని రంగాల్లో ఉంటావు నీవు. అది నేను తగ్గించుకోగలిగితే ప్రభుకి మంచి శిష్యుడిగా నీవు ఉంటావు. నీ ద్వారా దేవుడు పని ప్రారంభిస్తారు. నీ ద్వారా అనేక ఆత్మలు దేవుడి సన్నిధికి నడిపిస్తారు. పలుమార్లు చెప్పినప్పటికీ తన మనసు అంతా అలాగే అయిపోయింది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇస్కరియోతు యూదా చాలా విషయాలు నేర్చుకున్నాడు, కానీ తన మనసు అంతా ఏమైపోయిందంటే మన వాక్యాలు వ్యవహార వారు చూసినప్పటికీ ఒక మగ్దలేని మరి వచ్చేసి యేసు ప్రభు పాదాలకి అత్తరు పోస్తే, జటమాంసి అత్తరు పోస్తే ఇస్కరియోతు యూదా ఏమంటాడు, మా మరియా బంగారు అత్తరు యేసు పాదాలని పోస్తావేంటి? అమ్ముకుంటే కొన్ని నాణ్యాలు వచ్చేవి నీకు, అమ్ముకుంటే కొంత ధనం వచ్చేది నీకు, ఎందుకు ఈ పని చేశావు అని అరుస్తున్నాడు. అక్కడ యేసుతో ఉన్నాడు, యేసుతో ప్రార్థన చేశాడు, యేసుతో భజన చేశాడు. యేసు ఏడుస్తుంటే ఇతను ఏడ్చాడు, కానీ తన మనసులో ఉన్న ఆలోచన పోగొట్టుకోలేకపోయాడు. ఏమిటి ఆలోచన అంటే ధనము ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా జీవించాలి. మరి యేసు ప్రభువులో ఉన్న ఆమె ప్రార్థన మర్చిపోయాడా? అది రాగాడంటే ఏమీ లేదు, అన్నింటిలో హాజరై ఉంటుంది, కానీ తన మనస్సు మాత్రం హాజరు కాదు పిల్లగా. తన మైండ్ మాత్రము వేరే చోట ఉంటుంది. ఎక్కడ నీ ధనం లేకుండా నీ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనం లేకుండా నీ ఆస్తి ఉంటే, నీకు ఇష్టమైన వారు ఎవరుంటే వారి మధ్య వెళ్ళిపోతే నీ మనసు, కానీ నువ్వు మాత్రం మందిరంలో ఉంటావు. నీ మనసు నీ బిడ్డ పైన ఇంటి దగ్గర నీ బిడ్డ దగ్గర వెళ్ళిపోయింది మనసు, కానీ నువ్వు ఎక్కడుంటావు? మందిరంలో ఉంటావు. నువ్వు మందిరంలో ఉంటావు. నువ్వు చేసే జాబు ప్రేమిస్తే నీ మనసు పై జాబులో ఉంటుంది. యూదా మనసు అంతా ఎప్పుడు ఒక లాటు, ఒక ధనము ఎప్పుడు జరుగుతుంది అది తీసుకొని జంప్ అయిపోవాలి. ఈ మనసులో యేసుక్రీస్తు వారిని వెంబడించిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఏమన్నాను? ఎప్పుడైతే ధనమంతా సమకూర్చబడదో ఆ ధనాన్ని తీసుకొని నేను యేసు ప్రభువులో వచ్చి వెళ్ళిపోవాలి. ఈ మనసు పిల్లారా, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనుకున్న కోరికలు తీరుస్తాడు, ఏమనుకున్నా సరిపోతుంది అనుకుని ఆశాభావంతో రావచ్చు దేవుడి మందిరానికి, మంచిదే. కానీ అది జరగకపోతే నేను వెళతాను అనుకున్నది సాతాను మనసు. పాస్టర్ చేత ప్రార్థన చేస్తున్నాను, తగ్గిపోతుంది. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేసినా అది తగ్గకపోతే మరొక పాస్టర్ దగ్గర పోయి ప్రార్థన చేసుకోవడం అదొక తప్పు. ఈ మధ్య రకరకాలమైన ఆలోచన వస్తూ ఉన్నాయి. నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. తల్లిదండ్రులు పుట్టిన ఒక వ్యక్తి తండ్రి రూపం బాగలేదని ఆ తండ్రి విడిచిపెట్టి వేరే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నని పిలుస్తారా? 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 ఏ పక్కన డాడీ చక్కగా అందంగా ఉన్నాడు, ఆస్తిపరుడు, బిల్డింగ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ తండ్రిని చూస్తే సౌందర్య హీరోడు అయిపోయాడు, అందరి హీరోడు అయిపోయాడు. ఇతను తండ్రి అని పిలిచే బదులు ఉన్నవాడిని తండ్రి అని పిలవడానికి ఎవడైనా ఇష్టపడతాడా? ఏమండి, ఇష్టపడతాడా? ఇష్టపడరు. మరి ఎందుకు మీకున్న జ్ఞానం కూడా కొందరు లేదనుకున్నాను. వాక్యానుసారం చెప్పండి, కొందరికి జ్ఞానం లేక జ్ఞానం ఉన్న వాళ్ళ నటిస్తూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా కూడా జీవితం చూడగలిగితే పిల్లల లోతుకెళ్ళి ఇస్కరియోతు ప్రతిసారి గొడవే. యేసు ప్రభువు ఒకసారి కూర్చుంటారు, స్థలం కూర్చుంటే పేతురు కూర్చుంటాడు. యేసు ప్రభువు పక్కన ముందున్నాడు కనుక ఇప్పుడు పేతురు యుద్ధం చేస్తున్నాడు. ఏమని? పేతురు నేనే కూర్చోడు అక్కడ,
నేను ఎవరిని? పిలవకుండా వచ్చిన వాడిని. నువ్వు పిలిస్తే వచ్చిన వాడిని, పిలువకుండా వచ్చిన వాడిని. యేసు ప్రభు దగ్గర మొదటి స్థానం నాకే ఉండాలి అని పెరుగులాట పెట్టుకున్న వ్యక్తి ఇస్కరియోతు. ప్రధానత్వాలు కోరుకునేవాడు మీ వ్యక్తి, గౌరవ మర్యాదలు కోరుకునేవాడు వ్యక్తి, ఘనతలు మెప్పులు కోరుకునేవాడు వ్యక్తి. యేసు ప్రభు పక్కన ఎవరు కూర్చుంటేమైంది? పాస్టర్ పక్కన ఎవరు కూర్చొని ఆనందించేమైంది? పాస్టర్ పక్కన కూర్చొని ఆనందంతో మాత్రం పరలోకం దొరికిందా? ఏమండి, పాస్టర్ చెప్తే పెడితే పరలోకం దొరుకుతుందా? ఇవన్నీ చాదస్తపు మాటలు తప్ప మరొకటి లేదు. చాదస్తపు కొంతమంది సేవకులు ఎందుకు పాస్టర్ ఏమి ఉంటే మంచిది, పాస్టర్ గుడ్డలు చేస్తే మంచిది, పాస్టర్ పక్కన కూర్చొని ఏదో 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 అనుకుంటారు మంచిది అంటే, ఇవన్నీ అనుకోవడానికి పనికి వస్తాయి, లేకపోతే కాస్త తృప్తి పడడానికి పనికి వస్తాయి. కానీ పరలోక రాజ్యాన్ని ఇటువంటి కార్యక్రమాలు ఏమి ఇవ్వవు. యేసుక్రీస్తు భూమి మీద ఎంత వేదన పడ్డాడో ఆ వేదన పడగలిగితే పరలోక రాజ్యాన్ని సొంతం. యేసు ప్రభువు భూమి ఉన్నప్పుడు ఎటువంటి ప్రయాసపడి ఆత్మ రక్షణ కొరకై పరిగెత్తాడు. ఆ రీతిగా నువ్వు పరిగెత్తగలిగితే నీకు మోక్షం లభిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు వారిని ఇతను నమ్ముకున్నాడు. ఈ విషయం మీకు తెలుసు. యేసుక్రీస్తు వారిని ఎవరి దగ్గర డబ్బులు పెద్దకు రావు, ఈ నమ్మితేనే డబ్బులు వస్తాయి అని ప్లాన్ చేశాడు. ఇంతకీ ఇస్కరియోతు ఎవరు దొరకడారంట? ఏమండి, సాతాను పని ఏంటి? పరిశుద్ధతను లేకుండా చేయడమే సాతాను పని. దేవుని బిడ్డలు లేకుండా చేయడమే సాతాను పని. దేవుని మందిర పనులు ఆపడమే సాతాను పని. దేవుని మందిరంలో ఉద్యోగము లేకుండా చేయడమే సాతాను పని. నలుగురు కలిసి ఐక్యతగా ఉండము, సహోదర ప్రేమ కలిగి ఉండము సాతానికి ఇష్టపడదు. అందుకే అందరిలో పడి గందరగోళం చేస్తుంది. అప్పుడు క్రైస్తవులను కూడా ఏం చేయాలి? ఓ, ఇది సాతాను పెట్టింది, మా నాన్న ఇలా ఉన్నాడని మా నాన్నగారు వేరొక నాన్నని పిలవని మన జ్ఞానం ఉన్నది. మరి ఆత్మీయంగా ఎందుకు అలా జ్ఞానంగా ఆలోచించలేకపోతున్నారు? ఒక తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఆయన తండ్రి ఉద్యోగం చేయట్లా. ఉద్యోగం లేదని తండ్రిని మారుస్తాడా ఒక కుమారుడు? ఏమండి, ఒక తండ్రికి అనేక దేశ భాషలు వచ్చు, ఆయన తండ్రికి భాషలు లేవని మా నాన్నకి దేశ భాషలు రావని తండ్రిని మారుస్తాడా? మార్చాడు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విపరీతమైన బుద్ధి? సాతాను గాడు ఎందుకు ఆలోచనలు పెట్టి మోసగిస్తున్నాడు ప్రజల్ని? ఎప్పుడు మనం గమనిస్తాం, అమ్మేసి డబ్బులు చూసుకొని ముద్దు పెట్టుకొని వస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎంటర్ అయ్యాడండి. నాకు చెప్పడం చాలుగా ఆ సన్నివేశం చెప్పడం నాకు కుదరట్లా. నా ఆత్మ ఏడుస్తుంది ఆ మాట చెప్పాలంటే. ఆత్మ ఏడుస్తుంది కానీ నోటి ద్వారా చెప్పడం చాలుగా కూడా నాకు ఆ సన్నివేశాన్ని. ఇస్కరియోతు మీద ఇలా పట్టుకొని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ధనకు ఎదురుసారి ముద్దు పెట్టుకుంటే యేసుక్రీస్తు వారు గొలుసులతో బంధించుకుని తీసుకెళ్తున్నారు. యేసు ప్రభు వారు ఇస్కరియోతు దగ్గర ఆగి ఇలా చూశాడు. ఇస్కరియోతు గుండె రాక్షసుడే కానీ దేవుని మీ బతకాలను చూశాడు, కానీ ధనం ద్వారా జీవితాన్ని కొనసాగించాలని చూశాడు. కానీ ఆ యేసయ్య ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ చూశాడో యూదా గుండె జారిపోయిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యము జ్వరబడిన ఇస్కరియోతు యూదాలో ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు యూదా గుండె ఆకల కారణం చెప్పాడు, కన్నీళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. జీవితం అంతా ఏడుస్తున్నట్టు నటించాడు. కానీ ఈ సమయం మాత్రం తన హృదయపూర్వకమైన కన్నీరు విడుస్తా ఉన్నాడు. యేసు ప్రభువు అమాయకంగా చూసుకుని వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు చూస్తానే కళ్ళను నీళ్ళు పిలుస్తూ ఉన్నాడు. ఏం ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు పలుమాట చెప్పాడు వేదన పొందినప్పుడు. అందుకే ఆడవలేదు నువ్వు, ఎందుకు కన్నీళ్ళు పడవలేదు? నీ పరమ పొంది చనిపోయేంత వరకు నువ్వు మానవా? నీ జీవితాన్ని మార్చుకోవా? పదిలాగే మళ్ళా పడి దొరుకుతా ఉండవు ప్రజలు. నీ కొరకు ఎవరు చావాలి? మళ్ళా
ప్రభు వారు వెళ్తున్నారు. ఇసుకనేదో డబ్బు ధనము సమకూర్చబడని సంతోషంగా వెళ్తున్నాడు. యేసు ప్రభు వారు ఎదురు రాని వచ్చారు, బంధించబడి. రోమా వాళ్ళు ఎప్పుడు బంధించబడి, ఎప్పుడు యేసు బంధించాలి, పీడ పెరగడం సాతాను కంకణ కట్టుకుంది. రానే వచ్చిన గడియ బంధించారు. ధనానికి పరిశుద్ధత ఎదురుపడింది. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ధనము పరిశుద్ధత ఎదురుపడింది. ఎవరు గెలిచారు అని మనం గమనించగలిగితే ధనము యేసు ప్రేమ ముందు ఓడిపోయింది. యేసు పరిశుద్ధత ముందు ధనము ఓడిపోయింది. అందుకే ఇష్టవేత ఆ ధనాన్ని విసిరివేశాడంట. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను మరణములో కూడా నన్ను గెలిచిన వాడు, యేసయ్యను మరణములో కూడా అనేక ఆత్మలను సాతాను శక్తులను జయించిన జయశీలుడు. అందుకు మరలా చేరుకొని ప్రధాన యాజకులు వెళ్తారు. అయ్యా, రాజులు వెళ్ళిపోతారా? ఆ యేసుని శిక్ష విధిస్తారా? విధించబాకండి. బుద్ధి గడ్డి తిరిగిపోయింది. ఆయన రూపంలో చూస్తే నా హృదయం తట్టుకోలేదు. ఎంతో వెంబడించాడు, ఎన్నోసార్లు తండ్రిగా నాకు అర్థము కాలేదు. ఆయన ప్రేమ ముందు, ఆయన చూపు ముందు నా ధనము నా చేతి నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తున్నాడు. వాళ్ళే ఉన్నారు, ఆ బాధ ఎదురు వేపాడు, మాకు సంబంధము లేదు. యేసు ప్రాణానికి నువ్వు ప్రాణాన్ని నమ్మిన వ్యక్తివి, ఆ క్రయధనము నీకు చెల్లించాము కనుక ఇక ఆయన ప్రాణం నీకు నా వంతు, డబ్బు నీ వంతు. నీ డబ్బు నీకు ఇచ్చాము, ఆయన కొడుకున్నాము, ఆయన ప్రాణం నీటివే మాకు తెలుసు. సాతానికి జాతి దయ్యం అంతండి, నేను చెప్పడమే తెలుస్తాను. నువ్వు ఎంత మంచి భక్తుడైనంత దీన దయాళువైనా సాతాను మాత్రం నిన్ను విడిచిపడ దొరికితే. అయ్యో పాపం పెద్ద ప్రార్థన పరుడు, ఎవరు నా అర్థం ఇచ్చాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, గ్రామంతా స్వార్థ చేస్తాడు, పానీ వెళ్ళిపోవడానికి ఏమన్నా జాలి దయ కలిగిన సాతాను అపవాదం ఏమైనా లేదండి. నువ్వెంత పరిశుద్ధుకుంటే అంత కక్షగతిని సాతాను. చూడండి, ధనము పరిశుద్ధత ఎదురైనప్పుడు చివరి సమయంలో కూడా ఆయన గెలిచాడండి. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇస్కరియోతు ప్రార్థన చేస్తున్నాడు. ఇస్కరియోతు ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. దొరికిందా? క్షమాపణ దొరికిందా? నువ్వెవరు నమ్ముతున్నావు? దినదినము ఎవరు ఏడిపిస్తున్నావు? దినదినము నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎవరిని అవమానపరుస్తున్నావు? దయ్యం ముందు, సాతాను గారి కళ్ళ ముందు ఎవరు నామాన్ని హింసను పాలు చేస్తున్నావు? సౌలా, ఎందుకు నా నామాన్ని ప్రార్థిస్తున్నప్పుడేమో ఇబ్బంది పెడుతున్నా, హింసను కూడా చేస్తున్నావు? నేనెప్పుడు చేస్తానయ్యా? నేనెప్పుడు నీకు విరోధం మాట్లాడాను అంటే, ఎవరైతే యేసు నామమును ప్రార్థన చేసుకున్నారో, యేసు నామమున మందిరానికి వస్తారు, అట్టి వారిని చంపుతుంటే నువ్వు నన్ను చంపినట్టు కాదా? వారు ఆత్మ లేదా? ఎందుకు సౌలా ఈ విధంగా చేస్తున్నావు అంటే, సౌలు హృదయం ఆ మాట పెడుతున్నాడు. సౌలు కూడా భూమి మీద పడి, మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను చంపేయి ఏమంటున్నాడు సౌలు, నన్ను చంపేయి. యేసు అంటాడు, ప్రేమ చంపదు. ఆమేన్ హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఎన్ని వందల మంది చెప్పాడు సౌలు. ఎంతమంది గర్భిణీ స్త్రీలను తన గర్భంలో బిడ్డలు ఉండగానే కత్తితో హతం చేశాడు. ఎంతమంది స్త్రీలను చెప్పాడు, ఎంతమంది భక్తులను చెప్పాడు. ఆ వ్యక్తి ఎదురైనప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఎంత గొప్ప మహిమ గల దేవుని బిడ్డను చంపిన దుర్మార్గుడను నేను, నీ నామం ఎరగ పాపం చేసిన వాడు, నాకు బ్రతకడానికి ఛాన్స్ లేదు, నన్ను చంపేయి. మనం కూడా చావాల్సిన వారు ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, మీరు మీ పాపాల ద్వారా, మీ అబద్ధాలు, అహంకారం, గర్వము, మాటల ద్వారా మీరు చాలా సమాధిలో పోవాల్సిన వారు ఉండగా, క్రీస్తు మిమ్మల్ని చావకుండా మీ పాపాలు క్షమించి బ్రతుకునిచ్చి పరిమళ వాసన ఉండడానికి మిమ్మల్ని మళ్ళా ఆయన జీవింపజేస్తే మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏసై ఏడిపించట్లేదు,
యేసుని బాధపడలేదా? నీ ఇష్టానుసారంగా జీవించలేదా? నీ మాట ప్రకారం నువ్వు బ్రతకలేదా? నీ ఆలోచన ప్రకారంగా నువ్వు కొనసాగించలేదా? ఈ దేవుడి చిత్తం ఏంటి? దేవుడి మనసు ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి వాక్యము ఏది తెలియజేస్తుంది? దేవుడి దర్శనము ఏది తెలియజేస్తుంది? ఆగుతున్నావా? అహంకారంతో పరిగెత్తుతున్నావా? చూసారంటే ఎపిసోడ్ పత్రిక మీరు మీ అపరాధముల చేతను పాపము చేతను ఏమై ఉండాలంటే మీరు ఆక్సిజన్ ఉన్నట్లా డాక్టర్లో ఇంకా లాభం లేదన్నారు. చనిపోయావు నువ్వు. యేసు క్రీస్తు వచ్చారు ఇప్పుడు మీకోసం, మనందరి కోసం. మనందరం చచ్చిపోయిన వారు పాపంలో, వ్యసనంలో, వ్యభిచారంలో, పాపంలో, దొంగతనాలలో, అబద్ధాలలో, రాళ్ళు జరిపే కడ గొడవల్లో గయ్యాలుగా ఉండి పాపంలో చచ్చిపోవాలంటే యేసు క్రీస్తు వచ్చారంట మన దగ్గరికి. దేవుని స్తోత్రం. వచ్చి ఆయన మిమ్ములను లేక మనలను, చచ్చిపోయిన వారైన మనలను ఆయన ఎలా మూడో దినం లేచి పునరుద్ధరణ అయ్యాడో అలా మనల్ని లేపి నిలబెట్టి ఏం చెప్తాడు మళ్ళా? అరే బాయ్, మీరు మీ చేసిన తప్పుల వరకు శిక్ష విధించాడు సాతానుడు. శిక్ష విధించాడు. ఏం శిక్ష? మీరు మరణముకు పాత్ర గురి శిక్ష విధించాడు. కాబట్టి ఆ గురి శిక్షని భరిస్తూ విడిపిస్తున్నాను. మీదట ఎలా బ్రతకమన్నాడమ్మా? ఎలా బతుకున్నాడు? పరిమళ వాసన రావాలి మీరు వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బూతులు, గొడవలు, తగాదులు, వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేక భాషలు మీరు రాకూడదు. ఏ భాష రావాలంట? పరిమళ వాసనే రావాలి నోట్లో నుండి. దుర్వాసన, కంపు కొట్టే వాసన నీ నోట్ల నుంచి రాకూడదు. ఏది పడితే అది వాడకూడదు. పరిశుద్ధత కలిగిన మాటలే నీ జీవితంలో కొనసాగాలి. పరిశుద్ధతో కూడిన ఆ మాటలే నీ నోటికి రావాలి. పరిశుద్ధతో కూడిన ఆ మనసే నీ జీవితంలో ఉండాలి, కానీ మరొకటి రాకూడదు. వస్తే క్రీస్తు శిలువ మరణము వ్యర్థమవుతుంది. చూడండి, సౌలుని ఎప్పుడైతే యేసుప్రభువు ఆకాశంలో ప్రత్యక్షమై సౌలా నువ్వెందుకు చేస్తానండి వెంటనే సౌలు లాంటి హృదయం కూడా కరిగిపోయిందండి. మరి నీ హృదయము ఎందుకు కరగటం లేదు? సౌలు కన్నా గొప్పవాళ్ళు మీరు, మంచివాళ్ళే. సౌలులాగా ఎవరిని ఆత్మహత్య చేయలేదు. సౌలులాగా ఎవరిని దేవుని నామాన్ని ఎరిగిన వారిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మరి మీ హృదయాలు ఎందుకు మారలేదు? సౌలు దేవుడి ముఖరూపం చూసుకోండి, అయ్యా యేసయ్యా నన్ను చంపేయి, ఎందుకంటే నీ పాపిని, ఘోర పాపిని, బతకడానికి ఛాన్స్ లేదు. అన్ని అక్రమాలు చేశాను, అంతమంది చంపాను, నీ నామానే చంపాను. యేసయ్య అంటాడు, సరే సాములను పేడ రగడేది, మా శిష్యులు వాగుల్లో, కొండల్లో, కోనల్లో, గుహల్లో ఉంటున్నారు, నీకు భయపడి నా సువార్త విస్తరించబడాలంటే నువ్వు చావాలి అన్నాడు యేసయ్య. ఉన్నా మేము బాగున్నా, నువ్వు పోవాలి, నువ్వు అంటాను మాకు కలిసి రావడలేదు, నువ్వు అడిగి పెట్టి కావచ్చు మా కొంపలో ఏడిపే అన్నాడా యేసయ్య? అజ్ఞానులు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? దారిద్ర్యం దెయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? యేసయ్య అంటాడు, సౌలా ప్రేమ చంపదెవరిని, అది ప్రేమిస్తూ నిలుతుంది, దాని నైజమే అని. సహించడమే దాని ప్రేమ. ప్రేమకు సాదృశ్యం ఎవరండి? ఇప్పుడు ఎవరున్నారు? ఎవరున్నారు నీ ప్రేమకు సాదృశ్యం? ఇప్పుడు ఎవరున్నారు? ఆమేన్, హల్లెలూయా. నేను ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రేమకు సాదృశ్యం ఎవరున్నారు? యేసు ప్రభువు ప్రేమ చూపిస్తూ ఉంటారు. మరి మనం ఏం చేస్తాం? అప్పుడు ఇస్కరియోతులో వచ్చిన దెయ్యం మొత్తం ఉందా? యేసుకు ప్రతినిధులుగా మీరున్నారు, యేసుకు ప్రతిమ రూపాలుగా మీరున్నారు, యేసుకు బదులుగా మీరు భూమిలో ఉన్నారు. దేవుడిని స్థాపించబడి దేవుడు ఇప్పుడు సర్వలోకములు కలిసి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. ఆయన లేడు, వెళ్ళిపోయాడు, ఆరోహణ వెళ్ళిపోయాడు. ప్రతి చోట నీ సాక్షిగా, ప్రతి చోట నాలో నిన్ను చూడాలి ప్రభు ప్రార్థన చేస్తున్నావు. మరి ఆయన ప్రేమ నీలో కనిపిస్తుందా? ఆయన ప్రేమ నీలో కనిపిస్తుందా? సౌలు చంపలేకపోయాడా యేసయ్య?
ఆయన చెప్పేవాడే, కానీ మాదిరిని చూపించాడు. ఒకవేళ మీ పాలిట శత్రువుగా ఎదురు పడితే, అయ్యా మీ పట్ల ఎన్నో ద్రోహాలు చేశాను, నీ ముందు నిలబడడం కూడా అర్హులు కాదు మేము అన్నప్పుడు కూడా, తమ్ముడు పర్వాలేదు సోదరి, తెలుసో తెలియక చెప్పి మాట్లాడినావు కదా, ఎన్నావు కనుక నన్ను అడిగావు, ఇక ప్రార్థన చేసుకో అని చెప్పాలి. కానీ అన్ని మాటలన్నీ ఇప్పుడు ఇన్ని మాటలు నన్ను క్షమపడతావా అంటే, యేసు ప్రభువు కూడా ఇస్కరియోతు సౌలు చేసిన పాపాలను క్షమించకపోతే సౌలుకి పరలోక రాజ్యం లేదా? ఏమండి, ప్రేమ సహిస్తుందంట, దహించదంట. మరి మన ప్రేమలు ఎలా ఉన్నాయి? దహిస్తుందా, సహిస్తుందా? ఏమండి, చూడండి, ఇస్కరియోతు యూదా విషయం చూడగలిగితే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి సాతానికి సంబంధమైన వారి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాడు. సాతానికి ఎప్పుడు నుంచో పెట్టుకోని ఆశ, ఎప్పుడు దొరుకుతాడా యేసుని చంపేస్తే ఇక దిగులు ఉంటాడు. నిద్రబానట్లేదు యేసయ్య, ఈ నామం విన్నవారు నిద్రబానట్లేదు, ఎట్లా ఆపు చేయాలా, ఎలా ఆపని విధాల ప్రయత్నం చేసిన సాతాన్ని దొరికి వదిలేస్తే విడిచిపెట్టలా. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకి ఏమయ్యాడంట? ఉరేసుకుని చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. అనుభవం చెప్తారు, ఆయన ఉరి వేసుకున్నప్పుడంట తల కిందకు ఉరి వేసుకున్నాడంట. నోటిలో నుండి పేగులు బయటకు వచ్చిందంట. తన జేబులో ఉన్న 1-2 రూపాయల డైవర్ కింద పడిపోయినంట. వాడు సంపాదన ఇష్టపడిస్తే ఆ డబ్బులు తీసుకొని కానుక పెట్టి లేదంటే కానుక పెట్టి వేయడానికి ఇవి మంచి డబ్బులు కాదు, రక్తంతో పాపంతో కూడిన డబ్బు ఇది. పరిశుద్ధాత్మ దేవుని మోసగించి సంపాదించిన డబ్బు, ఈ డబ్బు దేవుని మందిలో ఉండకూడదు అని పెద్దలు ఆలోచించి వారికి ఇష్టమైన పని చేశారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఇన్ని సంవత్సరానికి మందిరానికి వెళ్ళాడు, 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మరి పరలోక రాజ్యం ఉందా లేదా? ఏమండి, పరలోక రాజ్యం ఉందా లేదా? చివరిలో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు. యేసు ప్రభువు కళ్ళ ముందు వెళ్తుంటే చూసి, నాకు ధనవద్దు, యేసయ్య నీవే కావాలని కోరుకున్నాడు. ఉందే పరలోక రాజ్యం లేదా? ఏమండి, లేదు. సిలువలో దొంగ ఉన్నాడు ఒక వ్యక్తి. యేసు ప్రభు చూడాడు, కానీ ఏ రోజు ప్రార్థనకు వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు. పరిశుద్ధత అనేది ఆయన ఇంట్లో లేదు, ఆయన ఒంటిలో లేదు, ఆయన పేర్లు లేదు. తన బ్రతికంతా దొంగ పనులు చేస్తూ కొనసాగించిన వ్యక్తికి చివరిలో ప్రార్థన చేశాడు, తండ్రి నీ నామాన్ని ఎదిగాము, కానీ గడియ మాకు వస్తుందో రాదో మాకు అర్థం కాలేదు, కానీ ఈ దినాన ఆ గడియ రానే వచ్చింది. ఇప్పుడు మాకెవ్వరూ దిక్కులేదు. మీ దొంగతనం చేసి సంపాదించిన డబ్బంతా పోయింది, మాకు ఇప్పుడు దిక్కు నీవే అని చిన్న ప్రార్థన చేశాడంట. యేసు ప్రభువు అన్నాడు, అబ్బాయి నువ్వు నా శిష్యుడు నువ్వు కాకపోయినా, నాతో శ్రమలు అనిపించకపోయినా, నాతో పాటు గచ్చమనే తోటకి రాకపోయినా, నాతో పాటు గొలగొంద కొండ మీదకి రాకపోయినా, నాతో పాటు అనేక ప్రాంతాలకు సువార్త చేయకపోయినా, ఇదిగో నీకు నీ పరలోక రాజ్యం ఇస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాను. నువ్వు మరి ఇస్కరియోతు యూదాకి ఆ మాట ఎందుకు యేసయ్య చెప్పలేకపోయాడు? మరి నీ ప్రార్థన పరిస్థితి, మన ప్రార్థన పరిస్థితి. యూదా యేసయ్య కష్టం లేదు. యూదాకి అనేక మార్గాలు నడిచిన వ్యక్తి యూదా. యేసు ప్రభువు కాలు నడికి అనేక ప్రాంతాలు వెళ్ళాడు, అనేక చోట్ల పడవ తిరిగి పడింది, ఓడ బ్రద్దలైపోయింది, అనేక సార్లు గ్రామస్తులతో రాళ్ళు తీసుకుని కొట్టి పారిపోయాడు. యూదా ఆ శ్రమలో ఉన్నాడు, అన్ని పనులు యూదా ఉన్నాడు. మన పరలోక రాజ్యం చివరిలో కోల్పోయాడు. కారణం ఏంటి? చివరిలో ప్రార్థన చేసిన వ్యక్తికి ఏమో పరలోక రాజ్యం దొరికింది. 30 సంవత్సరాలు దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి ఏమో పరలోక రాజ్యం లేదు. ఇది యేసయ్యకి న్యాయమా?
న్యాయమైన దేవుడికి ఇది? క్షమించచ్చుగా, క్షమించచ్చుగా. క్షమించచ్చుగా, విశ్వాసం కోల్పోయాడు అన్నాడు. యేసయ్య గొప్ప దేవుడు, క్షమించచ్చుగా. ఆయన క్షమించబట్టే అన్ని సంవత్సరములు వార్త ఉన్నారు. ఆయన ప్రేమించే వ్యక్తి కలిగిన ఇస్కరియోతు యూదాని చంపకుండా వెళ్ళాడు. లేక యేసు ప్రభువు తలంచుకుంటే ఇస్కరియోతు యూదాను ఎప్పుడో గమనించిన వ్యక్తి ఇంకా మాట్లాడు, వచ్చే వారం మాట్లాడు, వచ్చే నెల మాట్లాడు, వచ్చే సంవత్సరం మాట్లాడని అనేక సంవత్సరములు ఇస్కరియోతు యూదా కొరకు యేసయ్య కనిపెట్టాడు మార్పు చెందుతాడని. కానీ మార్పు చెందల, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అసలు ధనవంతుడు వచ్చినప్పుడే పేతురు అంటాడు, ప్రభువా వీడు మంచి బుద్ధులు, వీడి నడక బాగలేదు, వీడి ఆలోచన బాగలేదు, వీడి చూపు బాగలేదు, వీడి మాట తీరు బాగలేదు అంటే, ఒక మనుషులు కనిపెట్టినప్పుడు హృదయంత్రము లేని దేవాదేవుని కనిపెట్టలేదా? ఇస్కరియోతు యూదాని కనిపెట్టలేదా? మరి ఎందుకు చెప్తున్నట్టు? మాట్లాడేదా? నన్ను నమ్ముకుంటాడని చెప్తున్నాడు యేసయ్య. ఏదో ఒక రోజున వీడు మాట్లాడు, వీడు గొప్ప సేవకుడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అన్నాడు, సౌలు యేసయ్య చంపేయ్యా, వాడు మమ్మల్ని చంపడానికి దమస్కు వచ్చాడు గుర్రాలు వేసుకొని, వాడిని ప్రాధాన్యమంటావు ఏంటని అగ్ని అంటాడు. వాడు రాజుల ముందు నిలబడి నా గురించి చెప్పగల శక్తి సౌలులో ఉంది, వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు అగ్నితో. అదేంటి ప్రభువా, కనిపించిన ఆడవాళ్ళని, స్త్రీల్ని, ముసలోళ్ళని అందరూ చంపాడు, నీ నామాన్ని ప్రార్థన చంపిన వ్యక్తి ప్రార్థన ఏమంటుందయ్యా, వాడిని ఒకసారి మొత్తం చంపే. యేసుప్రభు అంటాడు అన్నతో, వాడు నా నామాన్ని రాజుల ముందు ప్రకటిస్తాడు, వాడు గొప్ప సేవకుడు అవుతాడు అని సౌలు గురించి చెప్పిన వ్యక్తి ఇస్కరియోతు గురించి అని చెప్పలేకపోయాడు దేవుడు. పేతురు అడిగినప్పుడు యేసుప్రభు ఎందుకు సమాధానం చెప్పలేదు? పేతురు, నీ కూడా గొప్ప సేవకుడు అవుతాడు, మార్పు చెంది మంచి సువార్తికుడు అవుతాడు అని ఎందుకు యేసుప్రభు చెప్పలేకపోయాడు అంటే, వాడు వచ్చిందే ధనాపేక్షతో టీంలోకి వచ్చాడు, ధనమని ఆశతో కోరికలతో మందిరకు వచ్చాడు. ఒకసారి మన టీంకి ఒకసారి ఒక వ్యక్తి ఇప్పుడు సంఘాలు అనిపిస్తున్నారు, వాళ్ళు సాక్ష్యం పంచుకోమని చెప్పారు. మేము ఫస్ట్ మందిరానికి అంటే దేవుని కోసం రాలేదండి, వేరే విధంగా వచ్చారంట మందిరానికి. రకరకాల ఆలోచనలు, రకరకాల సమాధానం, భక్తిని ముసుగు మళ్ళీ. సౌలు క్షమించిన దేవుడు ఇస్కరియోతు క్షమించలేదు. సౌలు రాజుల ముందు నిలబడి యేసు క్రీస్తు నిజమైన దేవుడు, కొట్టండి, ఒక దెబ్బ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు. ఎందుకు పుట్టాడు 40 దెబ్బలు అంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పినందుకు 40 కొరడా దెబ్బలు. సౌలు అంటాడు, ఇంకొకసారి అవకాశస్తారా ఓ యేసుల ప్రజలారా, నేను యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకు 40 కొరడా దెబ్బలు, ఇంకొక 40 కొరడా దెబ్బలు కొట్టండి, కానీ ఒక్కసారి చెప్పడానికి అవకాశం ఇస్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను ఒక్కసారి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అంటేనే 40 దెబ్బలు కొట్టారు, 39 దెబ్బలు కొట్టారు, మరి ఇంకొక 40 దెబ్బలకు అవకాశం ఇస్తా. ఒక్కసారి యెరూషలేము వీధుల్లో కోట ఎక్కి చెప్తారు, యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నామాన్ని నమ్ముకోండి అని చెప్తా. చూడండి, ఆ రోజేమో ప్రాణం పెట్టైనా యేసుని ప్రకటించాలంటే, ఈ రోజు నేనేమో యేసు ప్రాణం తీసేది సరే నేను బ్రతకాలను ఆశించిన వాడు ఈ ఇస్కరియోతు యూదా. మరి నీ మాటకి యేసు చనిపోతున్నాడే, నీ ఆలోచన చనిపోతున్నాడు, యేసు చంపుతున్నావే, నీ యొక్క మార్గాలు యేసు చంపుతున్నావే, ఆలోచిస్తున్నావా నువ్వు ప్రియమైన దేవుడు బిడ్డ? యేసుని చంపుతున్నావా? నీ మార్గంలో, నీ మాటలో, నీ ఆలోచన చూపులతో నాకు యేసుకు మహిమ తెస్తున్నావా? ఏమని ఈ విధంగా ఆలోచిస్తుంది వెళ్తే ఎన్నిసార్లు యేసుని నువ్వు గాయపరచుంటావు, ఎన్నిసార్లు గాయపరచుంటావు, ఎన్నిసార్లు చంపుకుంటావు, ఎన్నిసార్లు దేవుని చూసి ఏడ్చుంటాడు. ఇస్కరియోతు యూదా ఎదురుపడినప్పుడు తన గుండె కలిగి మార్పు చెందాడు, కానీ క్షమాపణ లేదు, క్షమాపణ లేదు.
సభలు రాజుల ముందు ప్రకటించే శక్తి వీళ్ళు ఉంది. ఇదే మాట నీ గురించి చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నువ్వు నా సేవకురా, ఆత్మరక్షణ రమ్మని ఎందుకు పిలవట్లేదు? ఎందుకు నీ దర్శనం నుంచి మాట్లాడట్లేదంటే ఆ సామర్థ్యం కలిగిన ప్రార్థన జీవితం నేను లేదు. కూర్చున్న గంటలు ఎన్ని ఆలోచిస్తావో, ఎన్ని ఫోన్లు వస్తాయి నీ ఫోన్లకి. వాక్యం వింటూనే ఫోన్లు మెయింటెనెన్స్, ప్రార్థన చేస్తూనే ఫోన్ పక్కన పెట్టుకుని ఫోన్ ప్రార్థన అన్నట్టుగా. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాయా? నీ అవసరాలు గుర్తొస్తే ప్రార్థన కూర్చుంటే, నీ మనసులో ఎవరో గుర్తొస్తారు ప్రార్థన కూర్చుంటే, ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి మాదిరిస్తే మహిమలు వస్తాయి దేవుని సన్నిధిలో. ఇష్టరీతిగా చేసిన ప్రార్థన మనం చేయకూడదు. ప్రార్థన మోకరిని చెప్పాలనుకున్నట ఎవరితో బేరగాడు వేసుకుని అనుకోవడానికి ఎక్కడ డబ్బు దొరికింది, ఇది తప్ప మరొకటి ఏం లేదు మనలో. కానీ యేసు ప్రభు చేర్చుకున్నాడు ఆ మనసు ఉన్నప్పటికీ. పిల్లరా, మనలో కూడా అరాకొర మనస్తత్వం ఉన్న దేవుడు చేర్చుకునే నీ సన్నిధిలో ఆయనకి నీకు రక్షణ ఇచ్చాడు. సంపూర్ణమైన రక్షణ నువ్వు పొందగలగాలి. సౌలు తప్పిదములు చేశాడు, ఆ ఉన్నతమైన మనం చూశాడు, వెనక ఇప్పుడు అడిగేదండి. ఒకసారి కుక్కను కొట్టి కుక్కను లాగినట్టుగా లాక్కుపోయి వాగుడ్డు పడేశారంట. మళ్ళా గ్రామానికి వెళ్ళారు. అయ్యా గ్రామ ప్రజల యజమానులారా, మరొకసారి కుక్కను లాగినట్టు లాగుదురు కానీ ఒక్కసారి మీ ఊళ్ళో సువార్త చేసే ఆ బజార్కు రాయిపోయింది, ఆ బజార్కి పంపిస్తారా? ఇద్దరు స్నేహితులు ప్రియమైన దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు స్నేహితులు ఇద్దరు అనుకున్నారంట, మనం ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అనేక ప్రాంతాలను చెప్పాలి అన్నారంట. ఆ స్నేహితులు అంట అందరూ అంత అనేక ప్రాంతాలు తెలిసిపోయింది. పలానా గ్రామంలో దేవుడు సింహార్తికులను చంపుతున్నారంట. అది వాళ్ళు వినరంట దేవుని మాట. వెళ్తే ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఏంటంట, ప్రాణం మనం పోయిందనుకుని వెళ్ళాలనంట. ఓకే మంచిది, ప్రభు పని కొరకే ప్రాణం పెట్టిన కంటే అంతకన్నా మంచిది ఏందని ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతుంది సాయంకాలం ఈ సమయం కూర్చొని వాళ్ళు ఆ గ్రామంలో ఒక ఆటల పోటీ జరుగుతుందంట. ఆ ఆటల పోటీలు వీక్షించడానికి అనేక మంది, వేల మంది ప్రజలు ఉన్నారంట. అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. ఆ వేల మంది ప్రజలు, ఓ పలానా గ్రామస్తులారా, అయ్యలారా, సోదరులారా, అన్నలారా, చెల్లెలారా, అక్కలారా, ప్రభు యేసుక్రీస్తు వారు మనందరికి సమస్త మానవాళి వరకు రక్తము కాల్చి ప్రాణం పెట్టాడు, వినండి వినండి. ఆ గోళంలో ఉన్న ఆ కోతి చేస్తారు, ఆ పనులు ఉన్నారంట. ఒక స్నేహితుడు అంట, బ్రదర్ ఇలా మనం చెప్తే ఎవరు ఉండలేదు, మరి ఎలా ఆలోచిస్తారంట ఒక బ్రదర్. మనం ఏమనుకుని బయలుదేరాము, ప్రభు పని నిమిత్తము ప్రాణం పెట్టడానికైనా ఇష్టం ఉంటేనా గ్రామానికి వెళ్ళాలనుకుని బయలుదేరాము. మరి ప్రాణం పెట్టే సమయం వచ్చింది. మన ఇద్దరు ఎవరు పెడతాం ప్రాణం? వద్దనుకున్నట, బ్రదర్ నేను పెడతా బ్రదర్ ప్రాణం, అందుకని హాయి ఉన్నాను. లేదు బ్రదర్ నేను పెడతాను, లేదు నేను పెడతాను మీరు వాదులాడేస్తున్నారు. సరే బ్రదర్, ప్రభు చిత్తమై ఎవరు తీసుకుంటే వారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు వీక్షిస్తున్న ప్రజల మధ్యకి ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు గొడవ పడ్డారు. ఇద్దరు గొడవకి ఉపక్రమించారు, కొట్టుకున్నారు. ఆ రక్తము కారుతుంది, తలలోంచి ముక్కులోంచి చెవుల రక్తం కాదు, ఆయన దెబ్బలు కొట్టుకున్నారు. అప్పుడు ప్రజలు, అరే ఎవరు మీరు, ఎందుకు కొట్టుకున్నారు, మీరు ఏం జరిగి కొట్టుకున్నారు? ఈ లోపు బ్రదర్ సోహం తప్పి పడిపోయాడు. ఇంకో బ్రదర్ ముక్కులో బ్లడ్ వస్తుంది, నోట బ్లడ్ వస్తుంది. ఆ బ్రదర్ లేచి మాట్లాడతాను, తేలారా ఇంతకన్నా ఎక్కువే రక్తము కాల్చిన వాడు ప్రాణం పెట్టిన ఆయన నా కొరకు ప్రాణం పెట్టకపోతే నేను రక్షించబడేవాడిని కాదు. ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి అల్పమైన మా ప్రాణాలు ఇవ్వండి. ఇదిగో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సహోదరుడు ఇలా మాటిచ్చి ఈ గ్రామంలో ప్రజలు నశించిపోవటము, నరకానికి ఇష్టం లేక మీ ఇద్దరు ఇలా
ప్రమాణం చేసుకున్నాం. వచ్చి మేము పిలిచినప్పుడు మా మాట ఎవరు వినలేదు. కానీ మీ ఆలోచనలు, మీ మనస్సు, మీ కనుదృష్టి మా వైపు మళ్ళాలంటే మరొక చింతం లేదు. అందుకే చనిపోయినా పర్వాలేదు కానీ గ్రామ ప్రజలకి దేవుని సువార్త అందాలని ఈ మా చిన్న ప్రయత్నం అని చెప్తున్నప్పుడు సర్వగోల్పోయిన వ్యక్తి ప్రాణం ఇచ్చాడు. ఈ స్నేహితుడు ఏడుస్తున్నాడు, స్నేహితుడా ఇంత భాగ్యం పొందుకున్నావు. తండ్రిని చూడాలని అనుకుంటే నాకంటే ముందు తండ్రి రాజ్యానికి వెళ్ళావా అని ఆ సోదరుడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఆలోచించారట, ఏంట్రా యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రేమ ఏమిటి, ఆ నామంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆ నామంలో రక్షణ ఉందంట, వేరే నామంలో రక్షణ ఉందంట. ఏది లేకపోతే ఈ వ్యక్తి ఎందుకు మన కోసం ప్రాణం పెడతాడు? మళ్ళీ ఈ వ్యక్తి అన్నాడు, నాకంటే నువ్వు ముందు వెళ్ళావా అని ఏడుస్తూ ఆ ప్రేమను చూపిస్తున్నాడే. ఏదేమైనా యేసు నామములో ఉన్న ఆ శక్తి, యేసు నామంలో ప్రేమ మరొక నామంలో లేదు. అందరి కోసం వారి వరకు బతికితే వీరు మన కోసం చనిపోయారు. ఈ రోజు ఒకరి పని ఒక అన్న తమ్ముడు పనిచేయడు, తమ్ముడు అన్న పైన స్వార్థం, తల్లిదండ్రులు బిడ్డలను పెట్టలేని స్వార్థం, బిడ్డలు తల్లిదండ్రులు సరిగి పంచలేని స్వార్థం. ఈ స్వార్థపు జీవితం జీవిస్తున్న ఈ మానవాళిలో వీరు మన కొరకు మన బావుకు ప్రాణం పెట్టమంటే ఆ గ్రామ దండో రేపించేసి ఒక మంచి సేవకులు 5 పిలిపించేసి గ్రామం మొత్తం ఊరు బయట వెలుపల ఉన్న ఒక పెద్ద నదిలోకి వెళ్ళిపోయి బాప్తిస్మాలు పొందారండి. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీవు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, నువ్వు ప్రాణం పెట్టాల్సిన అవసరంలా. యేసయ్యలాగా నువ్వు ప్రతినిధిగా జీవిస్తున్నావా? నీ మాదిరి బట్టి అనేక ప్రజలు వస్తున్నారంటే నీ ఇంటి వారిని విమర్శించే పరిస్థితి, నీ వారిని విమర్శించే పరిస్థితిలో ఉన్నావు. ఇంకెప్పుడు ప్రభు స్వార్థ ప్రకటిస్తావు? ప్రభు ప్రేమను బయటికి ఎప్పుడు వెల్లడి చేస్తావు? నీవు ప్రభు ప్రేమను వెల్లడి చేయడానికి ప్రాణం పెడతానికి వెనకాడలేదు. వీళ్ళు చదువుకునే యవన బిడ్డలని ఆలోచించిన వారు చనిపోయిన వ్యక్తి బట్టి వరి బాబా చచ్చిపోయారు బాబా అని చదవాల్సినాడు. అవునాడు, నన్ను నాకంటే ముందు తండ్రి దగ్గర నువ్వు చేరావా, నేను ఎన్నవాళ్ళకుంటే నువ్వు వెళ్ళావా సోదరుడు అని ఏడుస్తుంటే వాళ్ళ హృదయాలు, కఠినమైన పాషాణ హృదయాలు మార్పు చెంది యేసే నిజమైన దేవుడని బాప్తిస్మాలు పొంది ఆ గ్రామం యేసు గ్రామంగా మార్చబడ్డది. పిల్లరా, నీవు నేను కూడా యేసయ్యకి మాదిరిగా ఆ రీతికి ఉండగలిగితే మన గ్రామంలో వాడికన్నా ఎక్కువ కఠినం లేరు, మనలో అంత పాషాణ హృదయంలో ఉన్నవారు లేరు. ఇస్కరియోతు దేవుని పనికి ప్రాణం పెట్టవలసిన వ్యక్తి ఏంటి? దేవుని ప్రాణాన్ని తీసిన వ్యక్తి. చూడండి, ఆ అపోస్తలులు పౌలు శీలలు 12 మంది యేసు ప్రభు శిష్యులు దేవుని పని కొరకు ప్రాణం పెట్టారండి. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యూదా ప్రభు ప్రాణాన్ని తీశాడు. అందుకే మొట్టమొదటి మనం చెప్పుకున్నట్టు కొన్ని పాపాలకి క్షమాపణ దొరకదు, కొన్ని ప్రార్థనలకి క్షమాపణ దొరుకుతుంది, మరికొన్ని ప్రార్థనలకి క్షమాపణ దొరకదు. ఇస్కరియోతు యూదా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని శక్తిని కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, అన్నింటిని కోల్పోయాడు, దిక్కు లేని పడిపోయాడు. ఇక నాకు ఈ బ్రతుకెందుకు అనుకున్నాడు. వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళి చెట్టు గురి పోసుకొని చనిపోయాడు. మనం చనిపోము, కానీ మనం ఆత్మలో చచ్చిపోతున్నాం. ఎన్నిసార్లు ప్రభుని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ ఆలోచనతో, నీ మనుగడలు ఎన్నిసార్లు దేవుని బాధ పెడుతున్నావు. ప్రతిసారి మీరు అనుకుని ఒకసారి మీరు ఈ వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా నడిచినప్పుడల్లా యేసు ప్రభువుని వైపు చూస్తున్నాడు. యూదా మనసు కరిగింది కానీ క్షమాపణ పొందలేకపోయాడు. ఇప్పటికి ఎంతమంది క్షమాపణ లేని పరిస్థితులు ఉన్నారో అది మనకు తెలియని లెక్క. ఒకవేళ అందులో నీవు ఉన్నావేమో, అందులో నీవు ఉన్నావేమో. సౌలంత నరక పాతకం చేసిన సౌలు ప్రార్థన క్షమాపణ దొరికింది. దొంగ తన జీవితంలో దొంగతనం తప్ప మరొకటి ఎంచుకోలేదు, కానీ చివరిలో దేవుని రాజ్యం దొరికింది. ఇలా చూసి చాలా మంది భక్తులు ఉన్నారు పిల్లలు.
గెహజీ అని, బిలామని, ఆదామని, అబుమని, హాగరుని, శాంసనుని, అన్నయ్య సఫీరాలని భక్తి ముసుగులు ఉండి ప్రభుని బాధ పెట్టిన చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం పొందేమని భ్రమలు ఉండి ప్రభుని ఇబ్బంది పెట్టి ఏడిపించేవారు చాలా మంది లేకపోలేదు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏంటి నీ పరిస్థితి? నీ ప్రార్థన, నీ జీవితం క్షమించబడడానికి నీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడా, లేక యూదా ఇస్కరియోతు కొట్టివేస్తాడా నీ ప్రార్థనే? సౌలు చేసిన ప్రార్థన మనవి దేవుడు అంగీకరించాడు. మరి నువ్వు చేసిన మనవి దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించాడా? ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? ఏమైంది మన పరిస్థితి? ఇక ఎవరు మనకు దిక్కు లేకనే కదా ఇస్కరియోతు ఆ నిర్ణయం తీసుకుంది. దిక్కు లేకే కదా యూదా ఇస్కరియోతు ఆ నిర్ణయం ఉంది. ఇంకొక మార్గం ఉంటే ఆ నిర్ణయానికి వెళ్ళిపోయాడు. ఇంకొక మార్గము లేదు. చుట్టూ ఆవరించింది ఇప్పుడు భూమి మీద చుట్టూ విష ప్రయోగాలు, విష వైరస్లు బయలుదేరి నీకు ప్రభులోని మనశ్శాంతి, ప్రభులోని విశ్రాంతి తప్ప మరొక నామములో మరొక దగ్గర నీకు ఉండదు. మరి నీ ప్రార్థన ఏంటి? అందరు తల వచ్చి ప్రార్థన చేసుకున్నామండి. ఇప్పుడు నీ ప్రార్థనకి క్షమాపణ ఉందా దేవుని సన్నిధిలో? లేదా? ఇస్కరియోతు యూదా సాతానికి అవకాశం ఇచ్చాడు కనుక సాతాను ఏమైతే చేయాలనుకుంది, ఏమైతే మాట్లాడాలనుకుందో అదే మాట్లాడించింది ఇస్కరియోతుతో. మరి నీ నోరు సాతాను వశములో ఉందా? నీ హృదయం సాతాను వశములో ఉన్నదా? నీ ఆలోచన సాతాను వశములో ఉన్నదా? ఉంటే ప్రభు నువ్వు అప్పగించిన మనతో సమానం. ఒకవేళ తెలుసో తెలియక పొరపాటును చేయగలుగుతున్నావేమో, నీ క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ కావాలంటే దేవుడా క్షమించండి. నీతో 30 సంవత్సరాలు స్నేహం చేసిన యూదా ఇస్కరియోతుని సాతాను మోసం చేసింది. తండ్రి, నేను కూడా సాతాను చేతులు అనేకసార్లు మోసపోయాను. నా పరిస్థితి ఏమిటి? ఏ దినమే నీ రాకడైతే నా పరిస్థితి ఏమిటి? ఎడవబడతావా ప్రియదేవుని బిడ్డ? ఎత్తబడతావా? నువ్వు చేస్తున్న అతిక్రమాలకి క్షమాపణ ఉందా లేదా? ఆలోచించండి. యేసు ప్రభుతో ఉన్నప్పుడు, నీటిలో ఉన్నప్పుడు చేప ఎలాగైనా రాణించగలదు. దాని బ్రతుకు బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. యేసు ప్రభుతో ఉన్నప్పుడల్లా భక్తి పరులకు వేషం వేసుకొని అగ్రిపడాలని కోరుకున్నాడు. నేనే మొదటి శిష్యుడిగా ఉండాలనుకున్నాడు. అంతా నాకే తెలుసు, నాకే చెప్పాలి, నాకే వేదాలు అని చెప్పుకున్న వ్యక్తి. నేనే వేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి, ఏదైనా నాతోనే ఉండాలి. మంచిదే, యేసుతో ఉండాలనుకోవడం మంచిది, యేసుతో కూర్చోవడం మంచిది, యేసు ప్రభు వారికి ఆయన పనులు ముందుకెళ్ళడం మంచిదే. కానీ ఎక్కడో సాతానికి ఇష్టమైన ఆలోచన మనది, ఎక్కడో సూది మనంతా. అదేనండి సాతానికి యోధాని పట్టించిన పరిస్థితి. మరి నీవు రేజన్ బిడ్డ, యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నీ ఇష్టాన్ని ఇస్కరియోతు యూదా ఇష్టం నెరవేర్చుకొని సంతోషంగా ధనాన్ని పట్టుకొస్తున్నాడు. యేసు ప్రభువు ఎదురయ్యారు. యూదా ఎందుకు ఇలా చేసింది? నన్ను అప్పగించుకో. ఇస్కరియోతు కూడా ఏడ్చాడండి. అయ్యో, నేనేదో సింపుల్ పోయిదనుకున్నాను, నా ప్రభు ప్రాణానికి వచ్చిన ముప్పు. నువ్వు అనుకుంటావు చిన్న చిన్న తప్పులే కదా, ఈ మాటకి దేవుడికి క్షమిస్తాడు, ఆ మాటకి దేవుడికి క్షమిస్తాడు, ఈ పనికి దేవుడికి క్షమిస్తాడు, ఈ క్రియకి దేవుడికి క్షమిస్తాడు అనుకుంటావు. కానీ సాతాను పట్టుకుంటే వదిలిపెట్టాడు. ఇస్కరియోతు కూడా తెలియదండి ఇంతగా పెద్ద ప్రమాదం అయిందని. ఇది నిజం. ఇస్కరియోతు కూడా ఎంత జరిగింది, యేసు ప్రాణాన్ని తీస్తారు, బంధిస్తారు, కొడతారు, ముళ్ళకిరీట పెడతారు, బడిసలతో పొడుతారని ఎంత తెలియదు. ఏదో బంధిస్తారు అనుకున్నారు. తను ఊహించింది కాదు.
సాతాను ప్లాన్ ఉంది పిల్లారా. నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టాలని, నీ ద్వారా కుటుంబాన్ని పాడు చేయాలని, నీ ద్వారా కుటుంబంలోకి వచ్చి ఆ కుటుంబం అనేక అల్లరి జరిపించి కొల్లలు చేయాలనుకుంటున్నాడు. అవకాశమే మాకండి. తర్వాత పాపం ఇస్కరియోతు ఎంతో ఏడ్చాడు. అయ్యో, నాకు వారు చెప్పలేదే ఈ పని చేస్తానని. ఏదో పలానా స్థలం ఉంటాడు, పలానా టైంకి రండి, నేను చూపిస్తాను యేసుని చెప్పాను. ఏదో బంధించి నాకు మాట చెప్పి ఊరు గ్రామం కూడా ఇంకో దేశం పంపిస్తాననుకున్నాను. కానీ ఎంత ఘోర పాతానికి ఒడిగడతారని అనుకోలేదు యేసయ్యా అని గుండె బాదుకొని ఏడ్చాడండి. ఏడ్చుకుంటూ వెళ్ళాడు ఆ ప్రధాన యాజకుల మధ్య. ఏంటయ్యా మీరు చేస్తే నాకు అప్పగిచ్చాను, కానీ ఆయన ప్రాణాన్ని తీర్థాన్ని నేను ఎందుకు ఒప్పుకునేవాడిని? నాకు ఈ డబ్బొద్దు, నాకు యేసయ్యే కావాలని కోరుకున్నాడు. వస్తాడా యేసయ్యా? నీ మాట జారిన తర్వాత ఆ మాట వస్తుందా మరలా? నీవు నోరు జారాలని, చూపు జారాలని, మనసు జారాలని సాతానుకు కాపలాగా కూర్చున్నాడు. దొరికావు. నీలో ఉన్న దేవుని ఆత్మను చంపుకున్నావు. సోదరుడా, సోదరి, ఎన్నిసార్లు దైవాత్మను చంపుకుంటావు? పరిశుద్ధాత్మ ఎందుకు దుఃఖ పెడుతున్నావు? నీకు తెలియదు, చిన్న పాపమేగా, చిన్న మాటగా ఉంటావు. దాని ఎదుట ఎంతో పరిణామం ఉంటుంది. నేను చెప్పాలనుకున్న మాట ఇదే పిల్లారా. యోధా కూడా తెలియదు ఇంత ఘోరంగా జరుగుతుందని. కానీ సాతానుడు కక్షగట్టి తన మనసులోకి చొరబడి ఇది పెద్ద తప్పు కాదులని సమర్థించుకొని తనకి యేసు ప్రాణాన్ని బలిగొనడానికి కారుకుడాడు. యూదా, సోదరుడా, సోదరి, నీ పరిస్థితి ఏంటి? నీ ప్రార్థన పరిస్థితి, నీ పరిశుద్ధత ఏంటి? నీ మనసు ఏంటి? నీ మాట ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఒకసారి గమనించండి. యేసు ప్రభువాన్ని ముందుకు వచ్చి ఆయన దయగల చూపులతో చూస్తూ కన్నీళ్ళు విడిస్తే నీ పరిస్థితి ఏమిటి? క్షమాపణతో ప్రార్థించండి. నువ్వు క్రీస్తు పరిమళ వాసన ఉండడానికే దేవుడు నిన్ను నరకానికి పోయి నిన్ను బ్రతికించాడు, నాశనానికి పోయి నిన్ను బ్రతికించాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని మరలా ఎందుకు పాపం చేస్తున్నావు?